హలో ఎవ్రీవన్. ఈరోజు కరెంట్ అఫైర్స్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అన్ని అంశాలలో కవర్ చేస్తూ ఆమోదించబడిన కీలక పత్రం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విజన్ 2047, ఆప్షన్ బి టువర్డ్స్ 2030 ఏ జాయింట్ ఇండియా EU కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ అజెండా, ఆప్షన్ సి ఇండియా EU మేనిఫెస్టో, ఆప్షన్ డి గ్లోబల్ గేట్వే అగ్రిమెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టువర్డ్స్ 2030 ఏ జాయింట్ ఇండియా EU కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ అజెండా. యూనియన్ కౌన్సిల్ మరియు కమిషన్ అధ్యక్షుల పర్యటనలో భాగంగా 2030 నాటికి ఇండియా EU సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ వ్యూహాత్మక పత్రాన్ని సిద్ధం చేసినారు. నెక్స్ట్ క్వశ్చన్. క్లీన్ ఎనర్జీ స్వచ్ఛ ఇంధనం రంగంలో సహకారం కోసం భారత్ EU సంయుక్తంగా ఏ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశాయి? ఆప్షన్ ఏ సోలార్ ఎనర్జీ టాస్క్ ఫోర్స్, ఆప్షన్ బి గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్, ఆప్షన్ సి న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్, ఆప్షన్ డి విండ్ పవర్ అలయన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్. కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ హితమైన ఇంధనాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు సరఫరా కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరిని గాంధీ ఆఫ్ లిస్బన్ అని సంబోధించారు? ఆప్షన్ ఏ ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆప్షన్ బి ఆంటోనియో కోస్టా, ఆప్షన్ సి ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఆప్షన్ డి ఒలాఫ్ షోల్జ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆంటోనియో కోస్టా. పోర్చుగల్ మాజీ ప్రధాని మరియు ప్రస్తుత యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన ఆంటోనియో కోస్టా భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆయన నిరాడంబరతకు గుర్తుగా మోదీ గారు ఈ బిరుదు వాడారు. నెక్స్ట్ క్వశ్చన్. IMEC అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్. ఈ కారిడార్లో లేని భాగం పార్ట్ ఏది? ఆప్షన్ ఏ తూర్పు కారిడార్, ఇది భారతదేశాన్ని అరేబియా గల్ఫ్స్తో కలుపుతుంది. ఆప్షన్ బి ఉత్తర కారిడార్, అరేబియా గల్ఫ్ను యూరోప్తో కలుపుతుంది. ఆప్షన్ సి దక్షిణ కారిడార్, భారతదేశాన్ని ఆఫ్రికాతో కలుపుతుంది. ఆప్షన్ డి పైవన్నీ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దక్షిణ కారిడార్. IMECలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఈస్టర్న్ కారిడార్ ఇండియా టు గల్ఫ్, నార్థన్ కారిడార్ గల్ఫ్ టు యూరోప్. ఇందులో ఆఫ్రికాకు నేరుగా సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. IMEC ప్రాజెక్టును అధికారికంగా ఏ అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు? ఆప్షన్ ఏ 2024 బ్రిక్స్ సదస్సు, ఆప్షన్ బి 2023 న్యూఢిల్లీ G20 సదస్సు, ఆప్షన్ సి COP28 COP28 సదస్సు, ఆప్షన్ డి క్వాడ్ సదస్సు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2023 న్యూఢిల్లీ G20 సదస్సులో. భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సులో ఇండియా, అమెరికా, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్ కలిసి ఈ ప్రాజెక్టును ప్రకటించాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత ప్రధాని ప్రస్తావించిన సముద్ర మంథన్ మిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ సముద్ర తీర ప్రాంతాల రక్షణ, ఆప్షన్ బి డీప్ సీ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్, ఆప్షన్ సి సముద్ర గర్భంలో కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు, ఆప్షన్ డి సముద్ర కాలుష్య నివారణ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డీప్ సీ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. భారతదేశం తన ఇంధన భద్రతను పెంచుకోవడానికి సముద్ర గర్భంలో ఉన్న చమురు మరియు సహజ వాయువు నిల్వలను కనుగొనే లక్ష్యంతో సముద్ర మంథన్ మిషన్ను చేపట్టింది. ఇందుకోసం అండమాన్ నికోబార్ బేసిన్ను తదుపరి ప్రధాన కేంద్రంగా ప్రభుత్వం భావిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్. చమురు శుద్ధి సామర్థ్యం రిఫైనింగ్ కెపాసిటీలో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ మొదటి స్థానం, ఆప్షన్ బి 2వ స్థానం, ఆప్షన్ సి 3వ స్థానం, ఆప్షన్ డి 4వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2వ స్థానం. ప్రస్తుతం భారత్ 260 MMTPA సామర్థ్యంతో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ప్రభుత్వం దీనిని 300 MMTPAకి పెంచి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. MMTPA అంటే మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. నెక్స్ట్ క్వశ్చన్. 125 దేశాల ప్రతినిధులతో ఇండియా ఎనర్జీ వీక్ 2026 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గోవా. స్థిరమైన ఇంధన భవిష్యత్తుపై చర్చించడానికి గోవా వేదికగా ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. దీని ద్వారా ఇంధన రంగంలో $500 బిలియన్ పెట్టుబడి అవకాశాలను భారత్ ప్రపంచానికి చూపిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం తన మొత్తం ఇంధన వినియోగంలో సహజ వాయువు నేచురల్ గ్యాస్ ఆర్ ఎల్ఎన్జి వాటాను ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 15%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 25%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 15%. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి భారత్ తన ఎనర్జీ మిక్స్లో సహజ వాయువు వాటాను 15%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 70,000 కోట్ల రూపాయలతో షిప్ బిల్డింగ్ ప్రోగ్రాం కూడా ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ డేటా ప్రైవసీ డేను ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 26, ఆప్షన్ బి జనవరి 28, ఆప్షన్ సి ఆగస్టు 11, ఆప్షన్ డి నవంబర్ 13. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జనవరి 28. డేటా ప్రైవసీ డేను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జనవరి 28న జరుపుకుంటారు. 1981లో సంతకం చేసిన కన్వెన్షన్ 108 జ్ఞాపకార్థం 2006 నుండి దీనిని నిర్వహిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత సమాచార రక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో డిజిటల్ డేటా రక్షణ కోసం తీసుకొచ్చిన డిపి చట్టం 2023 ఏ విధానాన్ని అనుసరిస్తుంది? ఆప్షన్ ఏ కఠిన మరియు క్లిష్టమైన, ఆప్షన్ బి సరళ్, ఆప్షన్ సి గ్లోబల్ ఓన్లీ, ఆప్షన్ డి రెస్ట్రిక్టివ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి సరళ్, SARAL. డిపి చట్టం 2023 సరళ్ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే ఈ చట్టం సామాన్యులకు అర్థమయ్యేలా, సులభంగా, అందుబాటులో, హేతుబద్ధంగా మరియు అమలు చేయదగినదిగా ఉంటుంది. అంటే సరళ్ అంటే SARAL, సింపుల్, యాక్సెసిబుల్, రేషనల్ అండ్ యాక్షనబుల్. డిపి చట్టం 2023 డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డిపి చట్టం ప్రకారం వ్యక్తిగత డేటాను ఎందుకు మరియు ఎలా ప్రాసెస్ చేయాలో నిర్ణయించే సంస్థను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ డేటా ప్రిన్సిపల్, ఆప్షన్ బి డేటా ఫిడ్యూషియరీ, ఆప్షన్ సి డేటా ఆడిటర్, ఆప్షన్ డి డేటా ఎన్ఫోర్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డేటా ఫిడ్యూషియరీ. డేటా ఫిడ్యూషియరీ అంటే డేటాను సేకరించి దానిని ఎలా వాడాలో నిర్ణయించే కంపెనీ లేదా సంస్థ. ఇంకొకటి డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరి డేటా అయితే సేకరించబడిందో ఆ వ్యక్తి, లైక్ మన డేటాను సేకరిస్తారు కాబట్టి మనం సైబర్ ఫైనాన్షియల్ మోసాల గురించి ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడే హెల్ప్ లైన్ నెంబర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. సైబర్ ఫైనాన్షియల్ మోసాల గురించి ఫిర్యాదు చేయడానికి ఉపయోగించే హెల్ప్ లైన్ నెంబర్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డిపి రూల్స్ 2025 ప్రకారం ఒక వ్యక్తి తన డేటాను సంబంధించిన ఫిర్యాదు చేస్తే డేటా ఫిడ్యూషరీ గరిష్టంగా ఎన్ని రోజుల్లోపు పరిష్కరించాలి? ఎన్ని రోజుల్లోపు అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కామెంట్ సెక్షన్స్లో ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.